హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో కథా పానీయాన్ని తాగడం వల్ల కలిగే ముఖ్యమైన 5 ప్రయోజనాలు మరియు దాని తయారీ విధానాన్ని తెలుసుకుందాం. వారంలో 3 లేదా 4 సార్లు ఉదయాన్నే పరగడుపున కథా పానీయాన్ని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏమిటో కాసేపట్లో చూద్దాం. ఈ కషాయం యాంటీ మైక్రోబయల్ లక్షణం కలిగి ఉండడం వల్ల మన శరీరంలో ప్రవేశించే ఎన్నో రకాల బ్యాక్టీరియా, వైరస్ లాంటి సూక్ష్మజీవులను చంపుతుంది. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది మరియు రక్తంలో ఉండే గ్లూకోజ్ స్థాయిలను నియంత్రిస్తుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణం అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. మానవ శరీరంలోకి కరోనా వైరస్ నోరు లేదా ముక్కు ద్వారా ప్రవేశించి తర్వాత గొంతులోని కణాల్లో చేరి వృద్ధి చెందుతుంది అని విన్నాం. ఒకవేళ ఈ వైరస్ ప్రభావం ఎక్కువై ఊపిరితిత్తులకు చేరితే వైరస్ ని చంపే ప్రయత్నంలో మన రోగ నిరోధక శక్తి చీము లాంటి ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఈ విధంగా ఊపిరితిత్తులలో నెమ్ము చేరుకునే విధానాన్ని ఇన్ఫ్లమేషన్ అంటారు. ఈ వైరస్ ప్రభావం మరింత పెరిగితే ఇన్ఫ్లమేషన్ కూడా పెరిగి ఊపిరి తీసుకునే ఇబ్బంది కలుగుతుంది. ఈ కండిషన్ ని నిమోనియా అంటారు. మనం రోజు న్యూస్ లో వింటూనే ఉన్నాం. కరోనా వైరస్ సోకి నిమోనియా వల్ల ఊపిరాడక చనిపోయిన వాళ్ళు ఎక్కువని. ఈ కషాయంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణం కలిగి ఉండడం వల్ల ఊపిరితిత్తులలో వాపుని నియంత్రించగలదు. మరొక అద్భుతమైన లక్షణం యాంటీ ఆక్సిడెంట్ అంటే ఏమిటో ఇప్పుడు చూద్దాం. మన శరీరం అతి చిన్న కణాల సమూహం అని మనకు తెలుసు. మనం తిన్న ఆహారం జీర్ణమై రక్తంలో కలుస్తుంది. అలాగే మనం పీల్చే గాలిలోని ఆక్సిజన్ కూడా రక్తం ద్వారా ప్రయాణించి ఈ కణాల్లోకి చేరుకొని రెండూ కలిసి రసాయనిక చర్య జరిగి శక్తి విడుదలవుతుంది. ఈ చర్యలో భాగంగా శక్తితో పాటు అస్తిత్వం కలిగి ఉన్న అణువులు విడుదలయ్యి అవి గజిబిజిగా తిరుగుతూ కణాన్ని నష్టపరుస్తాయి. ఈ ప్రక్రియనే ఆక్సిడేషన్ అంటారు. ఆక్సిడేషన్ మరియు యాంటీ ఆక్సిడేషన్ ఎలా జరుగుతుందో ఒక చిన్న ఉదాహరణతో తెలుసుకుందాం. దానికోసం కట్ చేసిన సగం నిమ్మకాయ మరియు ఒక యాపిల్ తీసుకోండి. ఇలా యాపిల్ని రెండుగా కోసి ఒక ముక్కని వాతావరణంలో ఉంచండి. మరొక ముక్కపై వెంటనే నిమ్మరసాన్ని పిండండి. నిమ్మరసం పూయని యాపిల్ ముక్కలోని ఇనుముతో గాలిలోని ఆక్సిజన్ చర్య జరిపి కాసేపటి తర్వాత అది బ్రౌన్ రంగులోకి మారుతుంది. కానీ నిమ్మరసం పిండి పక్కన ఉంచిన మరొక యాపిల్ ముక్క మాత్రం అలా మారదు. పక్కపక్కనే ఉంచిన యాపిల్ ముక్కలను 3 గంటలు టైమ్ ల్యాప్స్ వీడియోలో రికార్డ్ చేయడం జరిగింది. అది బాగా గమనిస్తే ఆక్సిడేషన్ జరిగిన యాపిల్ ముక్క బ్రౌన్ రంగులోను, జరగని ముక్క తాజాగాను ఉంది. అంటే నిమ్మరసంలోని విటమిన్ సి అనే యాంటీ ఆక్సిడెంట్ యాపిల్లోని ఇనుము కణాలతో గాలిలోని ఆక్సిజన్ కణాలతో చర్య జరపకుండా కాపాడిందన్నమాట. ఈ కషాయంలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి కాబట్టి మన దేహంలోని కణాలను ఆరోగ్యంగా తాజాగా ఉంచుతాయి మరియు కరోనా వైరస్తో పోరాడే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇప్పుడు కథా పానీయాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావలసిన ఇంగ్రీడియంట్స్: అర చెంచా జీలకర్ర, అర చెంచా దాల్చిన చెక్క, అర చెంచా పసుపు, అర చెంచా మిరియాలు, 6 లవంగాలు, 1 చెంచా అల్లం ముక్కలు, 5 నుంచి 6 తులసి ఆకులు, 2 యాలకులు ఈ విధంగా పగలగొట్టి ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో 1/2 లీటర్ నీటిని మరిగించుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా దాల్చిన చెక్కను వేసుకోవాలి.
ఆ తర్వాత మిరియాలు, లవంగాలు, అల్లం ముక్కలు, జీలకర్ర వేసి హై ఫ్లేమ్లో బాగా ఉడకనివ్వాలి. నీళ్లు బాగా మరిగి 70% ఉన్నప్పుడు తులసి ఆకులు, యాలకులు, పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. అర లీటరు నీళ్లు తీసుకుంటే పావు లీటర్ నీళ్ళు అయ్యే వరకు ఉడకనివ్వాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పానీయాన్ని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఈ పానీయాన్ని వడపోసుకొని 1 చెంచా నిమ్మరసం, 1 చెంచా తేనెని వేసుకొని తీసుకుంటే చాలా రుచిగా అనిపిస్తుంది. తేనె బదులు బెల్లంని కూడా యాడ్ చేసుకోవచ్చు.